తెల్లవారుజామున 3:30 కావస్తోంది. పక్కింటి బెడ్రూమ్లో పొగతో కూడిన మంటలు చూసి విలియం కంగారుగా ఫైర్ స్టేషన్ కి కాల్ చేశాడు. పావుగంటలో ఫైర్ ఇంజిన్ హారన్ ఆ కాలనీలో మారుమోగింది. ఆ మోత చుట్టూ ఉన్న వారిని నిద్రలేపింది. ఎవరికి ఏమైందోనన్న కంగారుతో ఇరుగు పొరుగు పోగయ్యారు. ఫైర్ స్టేషన్ అధికారులు తలుపులు పగలగొట్టి మరీ ఆ ఇంటి లోపలికి వెళ్లేసరికి బెడ్ మీద ఓ మహిళ అపస్మారక స్థితిలో మంటల్లో కాలిపోతుంది. వెంటనే మంటలార్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పేషెంట్ 80% వరకు కాలిపోయింది. బతకడం కష్టం, మా ప్రయత్నం మేం చేస్తామన్నారు డాక్టర్లు. వెంటనే పోలీసులు ఆమె వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆమె పేరు లిన్ అమోస్. బ్యాంక్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా పనిచేస్తుంది. ప్రమాదం జరిగిన ఇంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు 38 ఏళ్లు. కొంత సమయానికి లిన్ బాయ్ ఫ్రెండ్ ఎమిలీ స్మిత్ తో సహా ఆమె పేరెంట్స్, బంధువులు, స్నేహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. స్మిత్, ఇది ప్రమాదం కాదు, ముమ్మాటికి హత్యే. దీని వెనక పెద్ద పెద్ద వాళ్ల హస్తం ఉంది అని ఆరోపించాడు. లిన్ చాలా మంచి అమ్మాయి, తనని చంపాలనుకోవడం ఏమిటని అంతా నోళ్లు ఎల్లబెట్టారు. అయితే స్మిత్ ఆరోపణలను పోలీసులు లెక్కలోకి తీసుకోలేదు. ఫార్మాలిటీ కోసం ప్రమాదం జరిగిన గదికి వెళ్లి తనిఖీలు చేశారు. కాలిపోయిన మంచానికి సమీపంలో ఒక సిగరెట్ పీక దొరికింది. పైగా అప్పటికే డాక్టర్లు లిన్ శరీరంలో అధిక మోతాదులో ఆల్కహాల్ ఉందని చెప్పడంతో ఓ ఊహాగానాన్ని అల్లేశారు. బహుశా లిన్ మంచం మీద కూర్చుని పొగ తాగుతూ మద్యం సేవిస్తూ రాత్రంతా గడిపి ఉంటుందని, మత్తులో మునిగిపోయి నిప్పులు చెలరేగిన విషయం గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని, దాంతో దాన్ని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగానే నమోదు చేసుకున్నారు. అయితే లిన్ కు సిగరెట్ అలవాటే లేదని ఆమె తల్లితో సహా ఆమె గురించి తెలిసిన వారంతా వాదించినా పోలీసులు పట్టించుకోలేదు. స్మిత్ వాదనతో ప్రభావితమైన లిన్ కుటుంబం న్యాయ పోరాటం మొదలు పెట్టింది. 10 రోజులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన లిన్ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచింది. దాంతో లిన్ కుటుంబం నుంచి ఆందోళన ఉధృతమైంది. లిన్ కు సిగరెట్ అలవాటు లేదంటుంటే మీరు నమ్మడం లేదు కాబట్టి, కావాలంటే ఆమె ఇంట్లో ఎక్కడైనా సిగరెట్ పెట్టె గాని యాస్ట్రే కానీ ఉందేమో కనిపెట్టండి. ఒకవేళ దొరికితే ఈ కేసును ఇక్కడితోనే వదిలేస్తామంటూ పోలీసులకు సవాలు విసిరారు. అధికారులు ఇల్లంతా వెతికినా ఎక్కడా లిన్ కు సిగరెట్ అలవాటు ఉన్న ఆనవాళ్లు దొరకలేదు. పైగా బెడ్రూమ్ లో ఒక మూలన కిరోసిన్, గ్యాసోలిన్ మిశ్రమం దొరికింది. మంటలు చెలరేగడానికి కారణమైన కిరోసిన్ మిశ్రమం లిన్ శరీరంపై ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. లిన్ మరణం హత్య కేసుగా మారింది. మరి లిన్ను చంపింది ఎవరు? ఆమె మీద అంత పగ ఎవరికి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం అంతు చిక్కలేదు. ఈలోగా స్మిత్ మరోసారి గొంతు విప్పాడు. కొన్ని వారాల క్రితం లిన్ పనిచేస్తున్న బ్యాంక్ చాలా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని, ఆ లిస్టు మొత్తం వెలికి తీస్తున్నానని చెప్పింది. అంటే ఆ బ్యాంక్ అక్రమార్కులే కుట్ర పన్ని లిన్ను చంపేసి ఉంటారు అని వాదించాడు. ఆ వాదనను లిన్ తల్లితో సహా స్నేహితులు కూడా నమ్మారు. 1995 డిసెంబర్ 11న వాషింగ్టన్ జార్జ్ టౌన్ లో లిన్ నివాసంలోనే ఈ సంఘటన జరిగింది. అదే ఏడాది ఆగస్టు నుంచి వాషింగ్టన్ లో మెక్సికన్ బ్యాంకుల లావాదేవీలపై దృష్టి పెట్టిన లిన్, నా దర్యాప్తు చాలా రహస్యంగా సాగుతోంది. కొన్ని విషయాలు ఇప్పుడే నీకు చెప్పడం మంచిది కాదు. ఇదంతా చాలా ప్రమాదకరమైన ఇన్వెస్టిగేషన్. ఇది బయటపడితే దేశం మట్టడుగుతుంది అని తన స్నేహితుడు స్మిత్ తో చెప్పిందట. అలా చెప్పిన కొన్ని వారాలకే ఆమెపై దాడి జరిగింది. ఇంట్లో ఎక్కడా ఆమె దర్యాప్తుకు సంబంధించిన పేపర్స్ కూడా లేవు. అంటే వాటిని ఎవరో దొంగలించి ఉంటారని స్మిత్ నమ్మకం. అయితే ఇంట్లోకి కిల్లర్ బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేకపోవడంతో కిల్లర్ లిన్ కు సుపరిచితుడేనని అంచనాకొచ్చారు అధికారులు. ఎక్కువగా మద్యం తాగించి అపస్మారిక స్థితికి చేర్చాకే ఆమె బెడ్ పై కిరోసిన్ మిశ్రమాన్ని చల్లి నిప్పు అంటించి పారిపోయినట్లు స్పష్టత వచ్చింది. కానీ హంతకుడు ఎవరో తేలకపోవడంతో లిన్ మరణం నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.